ట్యాంక్ బండిని ఖరాబ్ చేసిరండి బొమ్మలు వేసి మేమేమంటున్నామంటే ఆ దాని స్థానంలో మట్టి విగ్రహాలు పెట్టమంటున్నాం. పైసలు మీకు, భక్తి పిడమర్తి గారు ఇక్కడ రీజియన్ తీసుకురాకండి, దయచేసి రీజియన్ పేరు తీసుకురాకండి. విగ్రహాలు పెట్టిన ఉద్దేశం వేరు, కానీ దాన్ని మీరు ఏమైనా వ్యాపారం చేసి పూజా గారు ఒక నిమిషం, లెట్ హిమ్ టాక్. పిడమర్తి గారు మీరు దయచేసి రీజియన్ పేరు తీసుకురాకండి, ఒక రీజియన్ అని చెప్పకండి, ఒక రీజియన్ అని చెప్పకండి. కాదు కాదు, నేను ఒక మాట అంటా దీనికి. మీరు చెప్తున్నారు రాజస్థాన్ అవన్నీ ప్రాంతాలు చెప్తున్నారు, అక్కడ ఎవరు ఒకసారి ఇద్దరాగండి, పబ్లిక్ అడుగుతాను ఒకసారి. సో ఈ రోజు ఏదైతే ఇక్కడ తెలంగాణ బచా మూవ్మెంట్ అని చెప్పి పిడమర్తి రవి గారి కానివ్వండి, తెలంగాణ స్టామ్ డైరెక్ట్ మన లైవ్లోనే చెప్పుకొచ్చాడు, మీరు ఎక్కడ కొనకండి, మీరు మార్వాడి షాప్లను బాయ్కాట్ చేయండి అనే రకంగా మాట్లాడుకొచ్చాడు. సో దాని ప్రభావం ఎలా ఉందనేది మీ నుంచి నేను తెలుసుకుంటాను. చాలామంది కాల్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి, సో మీరు నాతో మాట్లాడాలి, మీరు కూడా లైవ్లో డిస్కషన్లో మీ వాయిస్ కూడా చెప్పాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈరోజు ఈ మూమెంట్ ఏ స్థాయికి వచ్చింది, గ్రౌండ్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తోంది, సో మీరు బాయ్కాట్ చేయమనగానే మీరు కూడా బాయ్కాట్ చేశారా? ఈరోజు దేవుడికి సంబంధించి పూజా సామాగ్రిని కానివ్వండి, విగ్రహాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారని మీ అభిప్రాయం తెలుసుకుంటాను. మీరు కూడా కాల్ చేయొచ్చు. ఎవరు కూడా చేయరు. రైట్, పిడమర్తి రవి గారు ప్లీజ్, ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్న పిడమర్తి రవి గారు పూజా గారికి, డోంట్ టేక్ ఎనీ రిలీజియన్ ఇష్యూ తీసుకురాకండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు తీసుకురాకపోతే బెటర్, బట్ ఇఫ్ హ్యావ్ ఎనీ థింగ్ టు టాక్, రిలీజియన్ ఇష్యూ తీసుకురాకండి. రీజియన్ తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఈ రీజియన్ ఇష్యూ తీసుకురాకండి. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ యాక్టివిటీస్. తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేయడానికి అవకాశం దొరకడం చేయడం లేదు, వాళ్ళు చేస్తున్నారు, టేక్ ఓవర్ చేస్తున్నారు. ఇంతవరకు మాట్లాడుకుందాం. రైట్, ఒకసారి పిడమర్తి రవి గారితో మాట్లాడతాను. పూజ గారు ఒక్క నిమిషం. పిడమర్తి రవి గారు, మీరు చేసినటువంటి ఆ కాల్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా అగ్గి పుట్టించిందని చెప్పాలి. మేము మీ సంగతి చూస్తాము, మీరు కొత్తగా షాపులు పెట్టకండి, తెలంగాణ వాళ్ళందరూ పిడమర్తి రవిలో అయిపోతారు, సో ఒక్కో వ్యక్తి ఒక్కో రవిగా మారిపోయి నాకు సమస్య చెప్పండి, నేను చూస్తాను, అడ్డుకుంటానని చెప్తున్నారు. సో ఒక్కసారి మీరు మాట్లాడినా బయట వినిపిస్తాను, మీకే వినిపిస్తాను. పూజాజీ మీరు ఒకసారి వినండి, అది కూడా ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. పీసీఆర్ మీరు ఆపలేకపోతే నేనున్నాను, గుర్తుపెట్టుకోండి. పిడమర్తి రవి ఉన్నాడు, ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టనివ్వం. పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు. ప్రజలారా, మీరు ఆపలేకపోతే నేనున్నాను, గుర్తుపెట్టుకోండి. పిడమర్తి రవి ఉన్నాడు, ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టనివ్వం. పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు. ప్రజలారా, రైట్, పిడమర్తి రవి గారు, ఇది మీరు చేసిన స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కొంత ప్రభావం చూపించింది. యు ఆర్ స్టికింగ్ టు స్టేట్మెంట్, మీరు ఇంకా ఈ స్టేట్మెంట్ కి స్టిక్ ఆన్ అయి ఉన్నారా? 100% ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, ఇక నుంచి తెలంగాణలో మీ ఊర్లో ఎవరు షాప్ పెట్టినా నాకు చెప్పండి, నేను వచ్చి దాన్ని ఆపుతా. నా బాధ్యతది. నా సంఘం వాళ్ళు వస్తారు, అందరం కలిసి ఉందాం. వాళ్ళని ఎవరిని కూడా పిడమర్తి రవి గారు, మీరు అడ్డుకుంటారు, దాడి అవుతుంది. యుద్ధం చేద్దాం వాళ్ళ మీద. చాలా తప్పు, చాలా తప్పు. ఒక్క నిమిషం పిడమర్తి రవి గారు, మీరు అలా చేస్తే మీరు దాడి చేసినట్టు అవుతుంది, మీ పైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. మనోజ్ గారు, ఇప్పుడు ఎప్పుడో వచ్చి ఇక్కడ బతుకుతున్న మార్వాడీలతో మాకేం సమస్య లేదండి. వాళ్ళని జిఎస్టీ ఒకటి మంచి కట్టమనండి, నకిలీ చేయకుండా ఉండమండి, మాకు వాళ్ళ ఉద్యోగాలు ఏమంది. ఇవి పెద్దగా వాళ్ళకి నష్టం వచ్చే పనులు కూడా కావు. ఒక్కటే మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్, ఈ రాష్ట్రంలో కొత్త షాపు పెట్టొద్దు. మీరు ప్రభుత్వాన్ని కోరండి, ఒక చట్టం తీసుకురామని చెప్పండి. మీరు చట్టం తీసుకురామని చెప్పండి. ఎక్కడైతే తమిళనాడులో రిస్ట్రిక్ట్ చేసిరనో ఇంకో ఉదాహరణ చెప్తున్నారు కదా, ఉదాహరణ ఇక్కడ తీసుకురామని చెప్పండి. కానీ యూఆర్ నాట్ సపోజ్ టు వార్న్ దే. మీరు అలా డైరెక్ట్ గా వార్న్ చేయడానికో వాళ్ళని అడ్డుకోవడానికో లేదు. ప్రభుత్వాల రిటైల్ లో ఉండాలి, మా డిమాండ్ అది. ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేస్తాం. రేపు ఎలక్షన్ల కూడా ఇది ప్రధాన డిమాండ్ అయితే చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు మా రాష్ట్రాన్ని దోసుకు తింటుండ్రు. రీజన్ పేరు తీసుకురాకండి రవి గారు, రీజన్ పేరు తీసుకురాకండి. ఈ పండుగ నాడు ఎందుకండి ఈ మాటలు? అందరు కలిసి ఏంటి మాటలు?
కాదు లేదండి, తప్పు అలా మాట్లాడడం. నేను అదే దాని గురించి మీ అన్నాను. కులం వాళ్ళని, మీ ఇప్పుడు ప్రాంతం వినాయక వాళ్ళని సపోర్ట్ చేస్తారు మీరు. కాదు, మీరు అట్లా వినాయక చేయకండి. చవితి మీరు celebration తెలంగాణ అంటే బిడ్డ పూజ గారు, మీరు తెలంగాణ బిడ్డలు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈడ పుట్టి ఈడ పెరిగి నేను తెలుగు తెలంగాణ స్పష్టంగా బిడ్డనే, అదే అంటున్నా, అదే మీతో అంటున్నా, మాకేం ప్రాబ్లం అదే లేదా? 100 అంటున్నా సార్లు సార్. చెప్తున్నా, మీరు వింటారు. సార్, మీరు అదే వేరే అంటున్నా. రాష్ట్రం వాళ్ళకి, వేరే ప్రాంతం కాదు, నుంచి కాదు. అక్రమంగా కాదు, వ్యాపారం తప్పు, చేయడానికి వచ్చిన తప్పు. మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు చేయొద్దండి అట్లా. వాళ్ళు కాదు, కూడా తప్పు. మన ఇద్దరం కలిసి కాదు, వాళ్ళ మీద కాదు, ఉద్యమం తప్పు. చేయాలి. కాదు, మీరు చెప్పింది నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇది వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి. అందరూ సంవత్సరం మొత్తం ఈ సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడు వినాయక చవితి వస్తుంది, పూజ గారు ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఏం కాదు. గణేష్ చతుర్థి, గణేష్ చవితి అనేది కొన్ని సంవత్సరాల క్రితం, స్వాతంత్రం కంటే ముందు కొన్ని వందల ఏళ్ళు అవుతోంది. అయితే ఇది ఐక్యతకి మారిపోయారు. మీరు అంటున్న పాయింట్ నేను ఏకీభవిస్తాను. ఐక్యతకి మారిపోయారు. అందరం ఒక యూనిటీగా ఉండాలి. స్వతంత్ర సమయంలో అందరినీ ఒక తాటిపైకి తీసుకోవడం కోసమే ఈ పండుగను ప్రారంభించారు. ఇది ఇప్పటికీ ఐక్యతగానే ఉండాలి, ఐక్యంగానే ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఐక్యతగా ఉంటూ అందరం కలిసికట్టుగా మనం రన్నింగ్ రేస్ లో పాల్గొని ఐక్యతగా ఉంటూ అందరం కలిసికట్టుగా అభివృద్ధి చెందితే ఏం కాదు. కానీ ఈ ఐక్యతలో కొంత మిస్టేక్ అవుతుందని కదా. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నేను చూసిన దగ్గర మాదాపూర్ లో కానివ్వండి, కొన్ని ఏరియాస్ పేరు చెప్తున్నాను, నేను చూసిన దగ్గర లైవ్లీగా చెప్తున్నాను. ఈ పత్రిలు ఏదైతే దేవుడి దగ్గర సమర్పించే పత్రిలు, లేకపోతే మొక్కజొన్న కంకులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరూ రోడ్లపైకి వచ్చిన వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలుసా? మీరు నమ్ముతారా? మహబూబ్ నగర్, వరంగల్, ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం నుంచి వచ్చి పాపం చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఈ వర్షానికి కూడా అక్కడ పెట్టుకొని అమ్ముకున్న వారు ఉన్నారు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చిరమ్మా అని అంటే, సార్ అక్కడ కొనుక్కొని వచ్చి మా దగ్గర 5 రూపాయలు ఇచ్చి ఇక్కడ 10 రూపాయలకు అమ్ముతున్నారు సార్ కొంతమంది. ఎవరు అని అంటే వ్యాపారులు. ఆ వ్యాపారులు ఎవరమ్మా అంటే కొన్ని చోట్ల నేను చూసిన దగ్గర పేరు చెప్పారు. సో అక్కడ 5 రూపాయలకు కొనుక్కొచ్చి ఇక్కడ 10 రూపాయలకు అమ్ముతున్నారు సార్ అని అన్నారు. అదే 5 రూపాయలతో మేము తీసుకొచ్చి మేమే అమ్ముదామని వచ్చినాం సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిరంట. అంటే వాళ్ళకు ఉపాధి, అట్ ద సేమ్ టైం వాళ్ళ కొంత సర్వీస్ కూడా. సో ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందని వాళ్ళ మాటలో కూడా అర్థమవుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు ఎక్స్ప్లాయిటేషన్. అదంతా మైండ్ సెట్. వినాయక చవితి చాలా మంచి ఫెస్టివల్ అండి, మంచిగా కలుపుకోవాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫెస్టివల్. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే అందరూ వెయిట్ చేస్తారు ఎప్పుడు వినాయక చవితి వస్తుందండి. కానీ పిడమర్తి రవి గారు వాంట్స్ టు టాక్ సంథింగ్. ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి, నేను మీ దగ్గరికి వస్తాను. పిడమర్తి రవి గారు మాట్లాడతారు. ఇద్దరు మాట్లాడితే మనకు క్లమ్జీ అవుతుంది. పిడమర్తి రవి గారు, సో ఏంటి ఈ విగ్రహాలకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని చర్చలు దారితీస్తున్నాయి. విగ్రహాల రైట్, ఒకసారి నరసింహాచారి కూడా జాయిన్ అయ్యారు మనతో పాటుగా ఫోన్ లైన్లో. నరసింహాచారి గారు, విగ్రహాలకు సంబంధించిన దాంట్లో కూడా మట్టి విగ్రహాలను పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఇంతవరకు ఓకే. కానీ ఆ మట్టి విగ్రహాలు కూడా సర్వసాధారణంగా ఎక్కడైతే మన మట్టి విగ్రహాలు ఇక్కడ తయారవుతాయి, ఇక్కడ ఎన్ని కాకుండా ఇక్కడ నుంచో ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ అమ్మేటువంటి ప్రక్రియ కూడా ఉంది. దాంట్లో మెజారిటీగా అమ్ముతోంది మార్వాడీలు అనేది చాలా మంది ఉద్యమకారులు చెప్తున్నమాట. ఏం చెప్తారు నరసింహాచారి గారు? నరసింహాచారి గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. మనోజ్ గారు, డిబేట్ లో ఉన్న వాళ్లకు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా, హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా శుభాకాంక్షలు సార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా ఈ రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి వ్యవస్థ రాకముందుకు స్వచ్ఛమైన చెరువులో నుంచి తెచ్చిన మట్టితో వినాయకులను విశ్వకర్మలు, కుమ్మరి సోదరులు చేసి ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు. వినాయకులను పెట్టుకునే వాళ్లకు ఇస్తే దానికి వాళ్ళు బియ్యము, ఉప్పు, చింతపండు, పప్పులు ఇట్లాంటివి చాలా వాయితీ డబ్బులు తీసుకునేది కాదు. గ్రామాలలో పెట్టేటి కూడా పెద్ద పెద్ద వినాయకులు. మరి మనం పూర్వం పోకండి, మీరు 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం వరకు పోకండి. అది